తెల్లారు లేస్తే ఒకటే పని రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారి జపం మాత్రం చేస్తున్నాడు రోజు. తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ ను రోజు మన్నువోసుడు, కేసీఆర్ గారి మీద రోజు తిట్లు శాపనార్థాలు తప్ప ఇంకొక మంచి మాట మాత్రం ఆయన నోట్లోంచి రాదు. ఒకసారి ఆలోచించండి. మనం కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఎన్టీ రామారావు గారిని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, తర్వాత రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, ఆ తర్వాత కేసీఆర్ గారిని చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఎవరన్నా ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చున్న పెద్ద ఆయన ఎన్నడన్నా రేవంత్ రెడ్డి మాట్లాడినంత హీనంగా, రేవంత్ రెడ్డి మాట్లాడినంత దరిద్రంగా ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడిండా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత గలీజు మాటలు మాట్లాడతాడు ఆయన. నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు, నీ మెడల పేగులు తీసుకొని నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు తీసుకునేది బోటి కొట్టేటోడు ఆయన. నాకు అర్థం కాదు, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఇటువంటి మాటలు. ఇంకా గలీజ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అచ్చంపేట జనగర్జనలో ఒక 15-20 వేల మంది ఉన్నారు. మీరు ఇక్కడ ఎవరన్నొక్కలు అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? బాకీ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే శైలా పట్టండి. బాకీ లేనోళ్ళు బాకీ ఉన్నోళ్ళు చేయి కింద పెట్టండి. బాకీ లేనోళ్ళు ఎవరైనా ఉంటే, ఒక మర్రి జనార్దన్ రెడ్డికి లేకపోవచ్చు కానీ ఉందా నీకేమన్నా? ఆయన ఒక్కరికి లేదంటే కానీ మిగతా వాళ్ళకి అందరికి బాకీ ఉన్నది. ఇప్పుడు మనిషి అనేటోనికి బాకీ ఉంటది, మర్రికి కూడా ఉంటది. చెప్తలేడు, కొద్దిగా సిగ్గుపడుతుంది కానీ. అదానికి బాకీ ఉంటది, అంబానికి కూడా బాకీ ఉంటది, వెంకటేశ్వర స్వామికి కూడా బాకీ ఉన్నది. తిరుమల దేవుడు వెంకటేశ్వర స్వామికి అంత పెద్దోడు, ఆయనకే బాకీ ఉన్నది. బాకీ ఉన్నా మనందరికీ బాకీ ఉన్నది, అందరికి అప్పులు ఉన్నాయి. కానీ తిట్టుకుంటాం, ఆ రోజు బయట చెప్తామా? నేను దివాలా తీసినా, నేను సంకనాకి పోయినా, నాకు బాకీ ఉన్నది, నేను ఎత్తిపోయినా అంటే ఎవడన్నా మార్కెట్లో మనకు విలువ ఉంటుందా? మరి రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి తెల్లారు లేస్తే నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం దివాలా తీసింది అని మాట్లాడితే ఢిల్లీలో ఎవడన్నా పట్టించుకుంటాడా? మళ్ళీ ఆయననే చెప్తాడు. ఏం చెప్తాడు? ఢిల్లీలో నన్ను ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, అక్కడ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. మరి కాదు, నాకు తెలియక అడుగుతా, దొంగను దొంగ లెక్కనే చూస్తారు కదా, ఇంకెట్లా చూస్తారు? ఈయన దొంగ కాదా? ఓటుకు నోటు దొంగ కాదా? 50 లక్షల రూపాయలతో దొరికినోడు దొంగ కాకపోతే ఏంటిది? దొంగను దొంగ లెక్కనే చూస్తారు. కానీ ఇంకేమంటాడు? నేను పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇస్తే చెప్పులెత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటున్నాడు. ఇంతకంటే హీనమైన భాష ఉంటుందా? మనందరం కూడా అప్పున్నా బాకీ ఉన్నా, లోపల బనీన్కు పొక్కలున్నా, మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మళ్ళీ అప్పు ఉట్టాలనా లేదా, నడిపియాలనా లేదా సంసారం? అందుకే అట్లా కడక్కుండే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక మాట అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు నేనున్నా, నాకు కూడా అప్పు ఉన్నది, అప్పు తీసుకున్నా అనుకో. ఈ మర్రి జనార్దన్ రెడ్డి కాడ నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో. అరే నిజంగా తీసుకోలేదురా భయ్, ఆగురు, తీసుకున్నా అనుకో. చెప్తా మర్రికి, ఏం చెప్తా నేను? అన్నా ఒక 6 నెలలకు ఇస్తేనే జర్ర మితి లేకుండా లేదా తక్కువ మితితో అని చెప్తా. సరే, మర్రి జనార్దన్ రెడ్డి నా దోస్తు కాబట్టి ఇచ్చిండు. 6 నెలలు అయిపోయింది, చూసిండు పాపం. 6 నెలలకు నేను ఇంక ఇస్తలేని పైసలు. ఫోన్ చేసిండు. ఇక నేనేం చేస్తున్నా, ఫోన్ కట్ చేస్తున్నా. సారీ ఐఎమ్ బిజీ అని ఫోన్ కట్ చేస్తున్నా. ఎత్తుతలేను, తప్పించుకుంటున్నా. 2 సార్లు, ఇంకో 2 సార్లు ఫోన్ కొట్టిండు. నేను ఎత్తుతలేను, తప్పించుకుంటున్నా, బిజీ అని కొడుతున్నా. ఇక ఆయనతో ఒకరోజు ఉండబట్టలేక ఆయన ఇంటికి వచ్చిండు. వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు, నాకు అర్థం కాదు, నీకు ఇస్తి పైసలు నువ్వు చెప్పిన మాట ప్రకారం మరి అలా మళ్ళా వాపస్ ఇవ్వమంటే డ్రామాలు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని లొల్లి పెడతాడు కదా. పెడతాడు ఎవరైనా కూడా. నిజంగా బుద్ధిమంతుడు అయితే ఏం చెప్పాలి? తీసుకున్నాడు, అన్నా సారీ అన్నా, ఏమనుకోక వెళ్తలేదు, ఇంకొక 2 నెలలు టైం నీకు దండం పెడతా, 2 నెలలకు మిత్తి పెద్దగా పెంచుకో కావాలంటే, కానీ ఇస్తా మిత్తితోనని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? ఉద్యోగులు అడుగుతున్నారు, మాకు చెప్పినావు కదా డిఏలు ఇస్తా అని, పిఆర్సీ ఇస్తా అని చెప్పినావు, 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పినావు, తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, నెలకు 2,500 ఇస్తా అని చెప్పినావు, ముసలోళ్ళకు 4,000 అని చెప్తివి, రైతులకు 15,000 అంటివి, రైతు కూలీలకు 12,000 అంటివి, ఆటో వాళ్లకు 12,000 అంటివి. మరి ఇవన్నీ ఇవ్వకుండా తప్పించుక తిరుగుతున్నావు, ఏం సంగతి అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? బాకీ పడ్డోడు, ఏం చేస్తారా మీరు, నన్ను కోసుక తింటారా? ఆయన అన్నాడు కోసుక తింటారా అని అడుగుతున్నాడు. ఆయన ఏమైనా కోయనికి ఏమైనా జామకాయనా, మామిడికాయనా, సేపు పండ, ఏమిటి కోస్తాం ఆయనను? ఏం చేయాలి మరి? మనం మాట ఇచ్చి తప్పించుకున్నాను, ఏం చేయాలి? ఎలక్షన్లలో బొంద పెట్టాలనా లేదా? పెడదామా అచ్చంపేటలో? పక్కానా? మాట ఇచ్చి మాట తప్పినోన్ని
అచ్చంపేట గడ్డ మీదనే ఎక్కడైతే ఆ మనిషి పుట్టిండో అక్కడనే రాజకీయంగా బొందబెట్టాలి. ఖచ్చితంగా మోసం చేసిన వాడిని మనం కూడా మోసంతోనే జయించాలి. మోసంతో జయించాలని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కాడ పైసలు బాగున్నాయి. రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి.